మీరు కనుక టాటూ వేసుకుంటే మీ టాటూ ఏంటి? వాట్ ఈజ్ యువర్ టాటూ? మీరు ఏ టాటూ వేసుకుంటారు? టాటూ వేసుకున్న వాళ్ళందరిలో ఎవరినన్నా అడగండి మీరు టాటూ ఎందుకు వేసుకున్నారని. వాళ్ళు చెప్తారు నా టాటూ వెనకాల ఒక స్టోరీ ఉందని, నా టాటూ వెనకాల ఒక ఎమోషన్ ఉందని. వాళ్ళు అంటారు నా టాటూ నా ప్యాషన్, నా టాటూ నా గోల్ని చెప్తుందని. ఇంకా చెప్తారు టాటూని చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆ కిక్ వస్తుంది, ఇంకా పని చేయాలన్న ఉత్సాహం వస్తుంది, ఆ హ్యాపీనెస్ వస్తుంది, ఇదే నా జీవితం అని చెప్తారు. టాటూలు చాలామంది చాలా రకరకాలుగా టాటూలు వేసుకుంటారు. స్పోర్ట్స్ పీపుల్ స్పోర్ట్స్ వేసుకుంటారు, బైకర్స్ బైక్ వేసుకుంటారు, మ్యూజిక్ ఇష్టం ఉన్న వాళ్ళు గిటార్ వేసుకుంటారు, మనీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డాలర్ సింబల్ రూపీ సింబల్ వేసుకుంటారు, స్పిరిచువల్ సీకర్స్ శివుడు బొమ్మ వేసుకుంటారు, ఓం వేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైనది టాటూ లాగా వేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు టాటూ వేసుకుంటే మీ టాటూ ఏంటి? వాట్ ఈజ్ యువర్ టాటూ? మీరు ఏ టాటూ వేసుకుంటారు? టాటూ వేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ టాటూ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక లాంగింగ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ గోల్ ఉంటుంది. వాళ్ళను అది హ్యాపీ చేస్తుంది, వాళ్ళని అది ఇన్స్పైర్ చేస్తుంది. నా టాటూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నా టాటూ ఎలా వస్తుంది? సో ఫస్ట్ మనం అడుక్కోవాలి వై అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఈ లోకంలో ఎందుకు వచ్చాను? నేను ఏం చేస్తున్నాను? నాకు ఏది ఇంట్రెస్ట్? ఏది చేస్తే నాకు హ్యాపీనెస్ ఉంటుంది? సో ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే దాని నుంచి మనకు ఒక పర్పస్ వస్తుంది. ఆ పర్పస్ నుంచి ఒక గోల్ వస్తుంది. అంటే దాన్ని ఆ పర్పస్ని యాక్షన్లో పెడితే ఒక గోల్ వస్తుంది. ఆ గోల్ ఒక బొమ్మలాగా పెడితే అదే టాటూ అవుతుంది. అదే మీ టాటూ. నేను చూసిన టాటూస్లో అందరు ఫ్రెండ్స్లలో ఎవరు అని 9 to 5 జాబ్ అని రాసుకోలేదు. జాబ్ ఈజ్ మై టాటూ అని ఎవరు రాయలేదు. ఎస్, మనం మిడిల్ క్లాస్ వాళ్ళము, మనకు ఆప్షన్ లేదు, మనం జాబ్ చేయాల్సిందే. కానీ జాబ్ చేస్తూ మీ టాటూని ఐడెంటిఫై చేయండి. మీ టాటూ కోసం ప్యారలల్గా పనిచేయండి. ఒకసారి ఆ టాటూలో హ్యాపీనెస్ మనీ వచ్చిందనుకోండి, మనీ ఎక్కువ వచ్చినప్పుడు జాబ్ని పక్కన పెట్టి టాటూతోనే హ్యాపీగా టాటూతోనే పనిచేయచ్చు, టాటూ కోసం పనిచేయచ్చు. ఎస్, నా ఉద్దేశం మీరు ఇప్పుడు వెళ్ళి టాటూ వేసుకోమని కాదు. టాటూని ప్రమోట్ చేయడం నా గోల్ కాదు. టాటూ ఎగ్జాంపుల్ లాగా మీకు ఒక గోల్ ఉండాలి, ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి, ఆ స్టోరీని చెప్పే ఒక బొమ్మ ఉండాలి, అది మీ టాటూ ఉండాలని. అదే నా ఉద్దేశం. మల్టిపుల్ టాటూస్ కూడా వేసుకుంటారు. సో గోల్స్ అండ్ మల్టిపుల్ కూడా ఉండొచ్చు, ఇంట్రెస్ట్ మల్టిపుల్ కూడా ఉంటాయి కదా. సో మల్టిపుల్ టాటూస్ కూడా వేసుకుంటారు. మల్టిపుల్ టాటూస్ కొందరు సైమల్టేనియస్గా 2-3 పనుల మీద కూడా పనిచేస్తారు, 2-3 ఇంట్రెస్ట్లు ఉంటాయి, మల్టిపుల్ టాటూస్ వేసుకుంటారు. ఇంకొకసారి పాత టాటూ రిలవెంట్ ఉండదు. సో టైంని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, ఏజ్ని బట్టి మన గోల్ చేంజ్ అవుతుంటుంది, మన పర్పస్ చేంజ్ అవుతుంటుంది. సో అప్పుడు టాటూ కూడా చేంజ్ అవుతుంది. కొందరు పాత టాటూని తీసేసి కొత్త టాటూ కూడా వేసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఓకే, బట్ టాటూ ఉండడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు వై అనే క్వశ్చన్ మీరు వేసుకోండి. వైతో పర్పస్ వస్తుంది, పర్పస్తో గోల్ వస్తుంది, గోల్తో మీ టాటూ వస్తుంది. మీ టాటూని ఐడెంటిఫై చేయండి, మీ టాటూ కోసం పనిచేయండి, హ్యాపీగా ఉండండి. మీ టాటూ మీకు దొరికిందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, మేక్ ఇట్ హ్యాపెన్. ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. వాళ్ళ టాటూ వెతకడంలో వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ గ్రోత్లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్. Peace.